ఈ ఎస్పీలతో కలెక్టర్లతో నిర్వహించినటువంటి సమావేశంలో కొన్ని వాస్తవాలు మాట్లాడారు. ఏంటంటే గడిచినటువంటి 18 మాసాలుగా మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజల నుంచి మన మీద పాజిటివ్ అవుట్పుట్ అనేటువంటిది రావట్లేదు. మనం చేసినటువంటి పనులకి ప్రజలు ఎవరు మనల్ని మెచ్చుకోవట్లేదు అనేటువంటిది వారు కలెక్టర్లను ఉద్దేశిస్తూ, అలాగే ఎస్పీలను ఉద్దేశిస్తూ, రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ వారు చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. అంటే జనరల్గా ప్రజల నుంచి అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది, లేదా ప్రజల నుంచి ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాం అనేటువంటి స్పందన ఎప్పుడు వస్తుంది? ప్రజలకు ఏదైనా మంచి చేసినప్పుడు వస్తుంది. మీరు ఈ 18 మాసాల్లో ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటి? పోనీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నిలబెట్టుకున్నామా? చెప్పినటువంటి పనులు ఏమైనా చేశామా? పోనీ అవన్నా చేసుంటే ప్రజల నుంచి స్పందన వచ్చేది, మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ కూడా వచ్చేది. అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి జోలికి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. మా పార్టీ పరంగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక వేదికల మీద మాట్లాడాం. మా నాయకులు మాట్లాడారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజలను ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడారు. నేను చాలా స్పెసిఫిక్గా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కేటాయిస్తున్నటువంటి భూముల గురించి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాం. ఏదైతే ప్రధానమైనటువంటి కొన్ని ప్రముఖ కంపెనీల పేరిట, లేదా ఆ ప్రముఖ కంపెనీలు పేరు చెప్పి దీని మాటున జరుగుతున్నటువంటి భూముల కేటాయింపు ఒక పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని గడిచినటువంటి 4-5 మాసాలుగా చెప్తూ వచ్చాం. ఈ సంవత్సరం వ్యాప్తంగా ఎందుకంటే మార్చి ఏప్రిల్ నుంచి వారు కేటాయిస్తున్నటువంటి భూములు చూస్తే, లేదా గత సంవత్సరం డిసెంబర్లో వారు తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో ఉన్నటువంటి లూప్ హోల్స్, అలాగే వీరు ఇదేదో వారి సొంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంతా కూడా వారి సొంత జాగీర్లా వ్యవహరిస్తున్నటువంటి తీరు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. టీసీఎస్ 2022లో జగన్మోహన్ రెడ్డి గారు టీసీఎస్ చైర్మన్తో మాట్లాడి, తర్వాత వారి ఫుట్ ప్రింట్స్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరగాలని చెప్పి టీసీఎస్, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాగ్నిజెంట్, ఈ 2 కంపెనీల పేరిట ఈ 2 కంపెనీలకి 99 పైసలకి భూములు కేటాయిస్తున్నాం అని చెప్పారు. సో పెద్ద కంపెనీలు కాబట్టి వాటిని ప్రోత్సహించడంలో, వాటిని అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. కానీ వీటి పేరిట ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు ఎందుకు కారుచౌకగా ఇస్తూ ఉన్నారు? పక్క రాష్ట్రాల్లో భూములనేమో వారు ఆక్షన్స్లో, ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో భూములు కొంటున్నటువంటి సంస్థలకి, ఈ దేశంలో మిగిలినటువంటి ఏ రాష్ట్రంలో అన్నా అదే పద్ధతి ఫాలో అవుతున్నటువంటి ఆ సంస్థలకి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, విశాఖపట్నంకి వచ్చేసరికి వీరికి ఉన్నటువంటి ఈ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఈ బ్యాక్డోర్ అగ్రిమెంట్స్ ఏంటి అనేటువంటిది అడుగుతా ఉన్నాం. సత్వా అనేటువంటి సంస్థ పక్క రాష్ట్రంలో ఒక 20 ఎకరాలు వారు ప్రభుత్వం నుంచో లేదా ప్రైవేట్ వారి దగ్గర నుంచో కొన్నప్పుడు ఎకరం 30 కోట్లకి, 40 కోట్లకి, 50 కోట్లకి కొన్నటువంటి హిస్టరీ ఉంది. వారు సహజంగా బెంగళూరు, హైదరాబాదు, పూణే, గోవా ఇటువంటి ప్రాంతాల్లో కార్యకలాపాలు చేసుకున్నటువంటి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ. అక్కడ ఎకరం భూమి ప్రైవేట్ వారి దగ్గర కానీ, ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో కానీ కొంటున్నటువంటి ఈ సంస్థలకి ఎందుకు విశాఖపట్నం వచ్చేసరికి 50 లక్షలకి, కోటి రూపాయలకి భూములు ఎందుకు ఇస్తున్నారు? 30 ఎకరాలు హిల్ నెంబర్ 4లో
ఎకరా 30 నుంచి 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరా భూమిని మీరు 50 లక్షలకి, కోటికి, 1,50,00,000కి ఇస్తున్నటువంటి దాంట్లో మీకు ఆంతర్యం ఏంటి? ఇది నేను అడిగినటువంటి ప్రశ్న కాదు. మేము ప్రతిపక్షంగా మా తాలూకు అభిప్రాయాన్ని చెప్తూ వచ్చాం. నిన్న మొన్న కోర్టులో జడ్జి గారు అడిగారు. ఏమని అడిగారు? ఈ సంస్థలు, ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఇచ్చినప్పుడు మీరేమన్నా ఒక పద్ధతిని ఫాలో అయ్యారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది మీరేమన్నా ఇష్యూ చేశారా? దాంట్లో ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి? మీరు ఎలా అలాట్మెంట్ ఇచ్చారు? డైరెక్ట్గా అలాట్మెంట్ ఎలాగిస్తారు అనేటువంటి దానికి నాకు తెలిసి బహుశా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే వీరికి కావాల్సినటువంటి వారికి ఇవ్వడానికి నేరుగా ఒక పాలసీ పేరిట, పోనీ ఇదేం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, వీరేం ఉద్యోగాలు కల్పించేటువంటి సంస్థ కాదు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల బాధ్యత ఏంటంటే వాళ్ళు భూములు సేకరించుకొని, బిల్డింగ్లు కట్టుకొని, ఏదన్నా సంస్థ అద్దెకి వస్తే అద్దెకిచ్చుకునేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. దీంతోపాటు ఒక్క భూమిని ఈ తక్కువ ధరకి కేటాయించడం ఒకటే కాదు, వాళ్ళకి నిర్మాణంలో అయ్యేటువంటి ఖర్చు, ఆ ఖర్చులో 2,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందట. ఎప్పుడైనా విన్నాం మనం? అంటే సీట్కి ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఒక సీట్కి ఎంత సబ్సిడీ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటిది సహజంగా ఏ పాలసీలోనే ఉంటుంది. వారికి నిర్మాణంలో అయ్యే, అంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ భూమి కారు చౌకగా ఇచ్చి నిర్మించేటువంటి ఆ నిర్మాణ ఖర్చులో 2,000 రూపాయలు ప్రభుత్వం మళ్ళీ వారికి ఆ సబ్సిడీ కింద ఆ 2,000 రూపాయలు తిరిగి వారికి ప్రభుత్వం నుంచి చెల్లించేటువంటి కార్యక్రమం. ఇది ఒకటే కాదు, ఈ నిర్మాణం చేసి ఐటీ సంస్థలకో లేకపోతే ఇంకో సంస్థకో ఇచ్చేటువంటిది కాదు. వీరికి ఇచ్చినటువంటి భూమిలో సగం వీళ్ళు రెసిడెన్షియల్ యాక్టివిటీ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో, విల్లాలో రియల్ ఎస్టేట్ చేసుకొని అవి వారికి నచ్చిన ధరలకి, దానికి ఏ రకమైనటువంటి ఆ రెగ్యులేషన్స్ కానీ, ప్రభుత్వం తరపు నుంచి వారికి ఉన్నటువంటి ప్రభుత్వం పాత్ర కానీ ఎక్కడ కూడా ఇందులో ఉండదు. సహజంగా ఒక సంస్థకి ఎప్పుడన్నా తక్కువ ధరకు భూమి ఇచ్చినప్పుడు కానీ, లేదా వారు వచ్చి ఉన్నటువంటి ధరకు భూమి కొనుక్కున్నా సరే సహజంగా ఒక పాలసీ అనేటువంటిది ఉంటుంది. ఇదిగో మీకు భూమి కేటాయిస్తున్నాం, మీకు కేటాయించినటువంటి భూమిలో మీరు ఫలానా సంవత్సరానికి, ఆ సంవత్సరంకో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మీరు చెప్పినటువంటి 1000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు, 10,000 ఉద్యోగాలు మీరు ఇస్తే తప్ప, మీరు ఇవ్వనటువంటి పక్షంలో దాన్ని క్యాన్సిల్ చేస్తాం, తిరిగి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకుంటుంది అనేటువంటి కనీస నార్మ్ కూడా ఈ సంస్థలకి, ఈ ప్రైవేట్ సంస్థలు దేనికి పెట్టలా. అంటే ఇలాంటి, అంటే టీసీఎస్ అని, కాగ్నిజెంట్ అని, ఇన్ఫోసిస్ అని కంపెనీల పేరు చెప్పి నీకు కావాల్సినటువంటి వ్యక్తిగతమైనటువంటి మీ బ్యాక్డోర్ అగ్రిమెంట్స్ కోసం మీరు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు కేటాయించి దాంట్లో ఇన్ని రకాలైనటువంటి పాలసీస్ పెట్టారు. ఈ 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ ప్రభుత్వం ఇవ్వడానికి అప్ టు మ్యాక్సిమం 2,000 రూపీస్ అని, 50% ఏమో రెసిడెన్షియల్ యాక్టివిటీ మిక్స్డ్ యూసేజ్ అని చెప్తూ ఇంకెలాగా కపిల్ గ్రూప్కి కానీ, లేకపోతే సత్వాక్ కానీ, లేకపోతే ఇంకో కంపెనీ కానీ పవర్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో సహజంగా కొన్ని పాలసీలో కొన్ని మినిమం నామ్స్ అనేటువంటి, కొన్ని మినిమం ఇన్సెంటివ్స్ అనేటువంటి సహజంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉంటాయి, కొన్ని సహజంగా నడుస్తుంటాయి. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇవ్వడం ఏంటి? భూమి తక్కువకి ఇచ్చి వాడు నిర్మాణం చేసుకునేటువంటి ఖర్చులో సగం కూడా ప్రభుత్వమే పెట్టుకొని పవర్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, మరి ఎందుకు వాడు చేస్తుందేంటి? వాడు అతికిస్తే వచ్చినటువంటి డబ్బు లాభం మాత్రం ఆ కంపెనీ తీసుకుంటుంది, నష్టం అంతా ప్రభుత్వం భరాయిస్తూ ఉంది. భూముల కేటాయింపులో ప్రభుత్వానికి నష్టం,
వారు నిర్మాణం చేసుకునేటువంటి దాంట్లో డబ్బు ఇచ్చేటువంటి దాంట్లో ప్రభుత్వానికి నష్టం, పవర్ టారిఫ్లు తక్కువ ధరలకు ఇచ్చినటువంటి దాంట్లో ప్రభుత్వానికి నష్టం. మరి అన్ని ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పుడు అసలు ఎందుకు ఇచ్చారు, కారణం ఏంటి అనేటువంటిది ప్రజలు, వ్యవస్థలు, కోర్టులు అన్ని ప్రశ్నిస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు వారి పుత్రరత్నం మాత్రం ఎక్కడా కూడా స్పందించరు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూర్చొని నాకు అవుట్పుట్ రావట్లేదు, ప్రజల నుంచి అవుట్పుట్ లేదు అంటాడు. ప్రజలకు ఏదన్నా చేస్తే ప్రజల నుంచి అవుట్పుట్ వస్తుంది తప్ప మీరు ఇన్పుట్ అంతా నీ కొడుక్కిచ్చుకొని అవుట్పుట్ ప్రజలను అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది? గడిచినటువంటి సంవత్సరంన్నరలో సహజంగా ఎవరన్నా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కొత్తలో మొదటి సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో సహజంగా ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది సహజంగా తక్కువ ఉంటుంది, ఉండదు, అసలు నాకు తెలిసి అయితే ఉండకూడదు. కానీ మొదటి 18 మాసాల్లోనే మా ప్రభుత్వం మీద ప్రజలకి విశ్వాసం లేదు, ప్రజలు మమ్మల్ని మెచ్చుకోవట్లేదు, ప్రజలు సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి సందర్భం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. నాకు తెలిసి గతంలో కూడా 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాకు తెలిసి అప్పుడు కూడా మొదటి 18 నెలల్లోనో 2 సంవత్సరాల్లోనో వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితులు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. సహజంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో ఉండదు. కానీ మొదటి 18 మాసాల్లోనే ప్రజలు మెచ్చుకోవట్లేదు, అవుట్పుట్ రావట్లేదు అనేటువంటి మాట నేరుగా ముఖ్యమంత్రే కలెక్టర్లతో, ఎస్పీలతో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రజలు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారనేటువంటిది అర్థమవుతూ ఉంది. అయితే ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు అప్పు, లేకపోతే కొడుకు గురించి డప్పు, ఇవి రెండే చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 18 మాసాలుగా చేస్తున్నటువంటి 2,75,000 కోట్ల రూపాయల అప్పు ఈ 18 మాసాల్లో. రోజుకి ఆన్ యావరేజ్ 500 కోట్ల రూపాయలు రోజుకి చేస్తున్నటువంటి అప్పు. ప్రభుత్వాలు అప్పు చేసినప్పుడు అయితే అసెట్ రూపంలోనే ఉండాలి, లేదా ప్రజల దగ్గరనే ఉండాలి డబ్బు, వెల్ఫేర్ రూపంలోనో ఇంకో రూపంలోనో. అటు ప్రజల దగ్గర డబ్బు లేదు, ఇటు ప్రభుత్వం దగ్గర అసెట్ రూపంలో లేదు. మరి డబ్బు అంతా ఏమైనట్టు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నిన్న ఏదో వారికి సంబంధించినటువంటి పత్రికల్లోనే వచ్చింది 50% మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని. సంతృప్తి ఎందుకుంటారు? దేనికి ఎందుకుంటారు? ఏ కారణం చేత ఉంటారు చెప్పండి. చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు. మేము చేసినటువంటి కార్యక్రమాలని మీరు నేను చేసుకున్నట్టుగా చెప్పుకునేటువంటి ఆ ప్రచారం. మన కానిస్టేబుల్స్ ఉద్యోగం ఎప్పుడు 2022లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి అన్నీ కంప్లీట్ చేసాం. కోర్టు ఆర్డర్స్ ఏవో వచ్చినాయి, ఆగింది. మొన్న ఆర్డర్లు ఇచ్చారు, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. డిఎస్సికి మా ప్రభుత్వం ఆ రోజు నేను కూడా క్యాబినెట్లో ఉన్నాం, మేమే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చాం. 2024లోనే పరీక్షలు జరగాలి, ఆ జూన్లోనో, బహుశా నాకు ఆ క్యాలెండర్ డేట్స్ గుర్తులేవు. కానీ మీరు చేసిందేంటి? ఓన్లీ పబ్లిసిటీ, మార్కెటింగ్. ఈ రోజుకి ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, దాని మీద 1 కోటి సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. నిన్న గవర్నర్ గారి దృష్టిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వాటిని అన్నింటిని కూడా వారి దగ్గర సమర్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈ 18 మాసాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇది ఒక గొప్ప నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల ప్రజలకి ఇంత మంచి జరిగింది, రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పమనండి. ఒకటి చెప్పమనండి. పోర్టులు మేమే నిర్మాణం, ఎయిర్పోర్ట్ మేమే నిర్మాణం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ మేమే నిర్మాణం, ఫిషింగ్ హార్బర్స్ మేమే నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్స్ మేమే చేసాం, కంపెనీలు తీసుకొని వచ్చాం.
ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున అన్ని సెక్టర్స్లో, ఎనర్జీ డిపార్ట్మెంట్లో కానీ, టూరిజం, ఇప్పుడు విశాఖపట్నంలో ఒబ్రాయ్ హోటల్ వస్తూ ఉందన్న, మేఫేర్ రిసార్ట్స్ వస్తూ ఉన్నాయన్న, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేశాం. పిల్లలకి మంచి విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. నాడు నేడు కింద పాఠశాలను బాగు చేశాం, హాస్పిటల్స్ బాగు చేశాం. ప్రతి దగ్గర ప్రతి కార్యక్రమాన్ని ఆ వ్యవస్థలో ఒక ప్రభుత్వం ఏర్పాటైనటువంటి క్రమంలో 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు, ఇన్ని సంస్కరణలు తీసుకురావచ్చు, ప్రజలకు ఇంత మేలు చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అడగొచ్చు, మీరు ఇన్ని చేస్తే ఎందుకు ఓడిపోయారని. మేము ప్రజలకి మంచి చేసి ఓడిపోయాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఆ అబద్ధాలకి ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా కనబడతా ఉన్నాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరు ఇలా భూములను దోచుకుంటూ పోయి, నేను చెప్పిన మాట కాదు కదా, మీ ఉప ముఖ్యమంత్రి గారు మీరు నిన్న పెట్టినటువంటి సభలో కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు ఆయన? మన ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. మరి చెప్పినటువంటి దానికి మరి ఎంతకంట ఆ ఉదాహరణ ఏం కావాలి మీకు? అసలు ఉప ముఖ్యమంత్రి గారు అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఎందుకు ఇలా తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు, మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి నష్టం, రాష్ట్ర ఖజానాకు జరుగుతున్నటువంటి నష్టం, ప్రభుత్వ ఆస్తులకు జరుగుతున్నటువంటి నష్టం, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం. ఇవి ఒక పక్క అయితే, ప్రైవేట్ భూముల్లో, ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి, అంటే మిమ్మల్ని గెలిపించింది ప్రజలకి మంచి చేయడానికా, ప్రజల తాలూకా ఆస్తుల్ని కాపాడడానికా, లేదా ఆ ప్రైవేట్ సంస్థలు, ఆ ప్రైవేట్ వ్యక్తుల తాలూకా భూములు కాజేయడానికా? అందుకే నేను చెప్పాను, మీరు క్లాసులు పీకాల్సింది మీరు, లేదా కూర్చోబెట్టి వ్యవస్థలకి ఏదో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి మీరు చెప్పాల్సింది వాళ్ళకి కాదు. అసలు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రజలు మీ క్లాస్ పీకాలి. చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా తక్కువ ధరలకు భూములు ఇచ్చేసి, వాళ్ళ నిర్మాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే ఇచ్చేసి, విలువైన వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు దోచిపెట్టి, చిన్న చిన్న కుటుంబాల దగ్గర భూములు లాక్కునేటువంటి స్థానికంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ మంత్రుల తాలూకు వ్యవహారాలు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఏం చేయలేకపోవచ్చు. ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చింది. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మళ్ళీ సాధారణ ఎన్నికలు, మళ్ళీ 3 ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా ప్రజలు వారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారనేటువంటి మాట మీరే చెప్పారు. ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేటువంటిది మీకు అర్థమవుతా ఉంది. ప్రజలకి మంచి చేయకపోయినా, ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోయినా, కనీసం ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటువంటి బాధ్యతని తీసుకోండి. అది మీరు ఎలాగా మీరు చెయ్యరు, మీకు చేత కాదు, మీకు ఆలోచన కూడా లేదు. మీకేంటంటే రాష్ట్రంలో విశాఖపట్నం భూములన్నీ కూడా వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చేసి, ఇక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేకుండా అడ్డుకుని
అమరావతిని ఏదో రకంగా ప్రాజెక్ట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు. చేయాల్సిన అమరావతిని మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు, అమరావతిని ఒక సొంత టెరిటరీ కింద చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకోవచ్చు కదా, దానికే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కదా, నాకు ఇది ఇచ్చేస్తే చాలు, రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచనతోనే ఉన్నారు కదా ఆయన. రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి జరగాలి, ఆ ప్రాంతాలకు మంచి చేయాలనేటువంటి తాపత్రయం ఆయనకి ఎలాగా లేదు కదా. సో డెఫినెట్గా ఇవన్నిటి మీద కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చర్చ జరుగుతూ ఉంది. మీరు దోచిపెడుతున్నటువంటి భూముల గురించి, అందులో మీరు దోచుకున్నటువంటి ఈ పరిస్థితుల గురించి అన్నీ కూడా ప్రజలకి అర్థమవుతూ ఉంది. ఇప్పటికన్నా మీ తీరు మార్చుకొని, మీ భూముల కేటాయింపులు మీరు చేస్తున్నటువంటి దాని మీద మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలకు మీరు చేస్తున్నటువంటి నష్టం ఏంటో, ప్రాంతానికి చేస్తున్నటువంటి నష్టం ఏంటో అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రజల తాలూకు ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ప్రభుత్వమే ఈ పనులు చేస్తే, ప్రభుత్వం కంచె చేను వేసేటువంటి విధంగా ప్రభుత్వ పెద్దలే వ్యవహరిస్తూ ఉంటే ప్రజల్లో తప్పకుండా తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. ఆ పరిస్థితి వచ్చిన రోజు చట్టం తీసుకునేటువంటి నిర్ణయాల ముందు తప్పకుండా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి రోజు ఒకరోజు వస్తుందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆయన కొడుక్కి, వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.